హలో స్టూడెంట్స్, ఈరోజు ఇంకొక 4th చాప్టర్లోనే ఇంకొన్ని విషయాల గురించి నేర్చుకుందాం. ఇందులో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఓకే, ఇందులో మనము 4th చాప్టర్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకే, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఇప్పుడు చూడండి, ఇందులో కొన్ని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో కొన్ని మెయిన్ లాస్ ఏమున్నాయి ఇందులో. ఓకే, ఫార్ములాస్. ఫస్ట్ a to the power of m into a to the power of n ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఇంటూ వచ్చినప్పుడు రెండుని మనము ఈ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి m ప్లస్ nగా మార్చుకోవాలి. ఓకే, ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ a to the power of m ఇంటూ b to the power of m. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా లేవు, సేమ్గా లేవు కాబట్టి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే a పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n, mn. ఓకే, ఇది ఇంకొకటి. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైనా సరే a టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ a టు ది పవర్ ఆఫ్ 0 అన్నా, x టు ది పవర్ ఆఫ్ 0 అన్నా, ఓకే, దీని ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, a టు ది పవర్ ఆఫ్ m బై a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, బైలో వచ్చినప్పుడు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 1, m మైనస్ n. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే, ఇంకొకటి a టు ది పవర్ ఆఫ్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై a టు ది పవర్ ఆఫ్ n. ఓకే, ఇంకొకటి a టు ది పవర్ ఆఫ్ m బై b టు ది పవర్ ఆఫ్ m. ఓకే, ఈజ్ ఈక్వల్ టు a బై b హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, a టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ n. ఎప్పుడైనా సరే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు, ఓకే, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని ఆర్ ఇక్కడ ఎక్స్పోనెంట్స్ని m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఓకే, ఇవి మనకేంటి, ఇవి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకే, ఇవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్ మనం చేయగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఒకసారి ఎక్సర్సైజ్లోకి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ఇది చూద్దాం. చూడండి, ఇక్కడ 3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఉంది. ఓకే, దీన్ని ఒకసారి మనము చేద్దాం. ఓకే, ఏంటి అది థర్డ్ సమ్. ఓకే, థర్డ్ సమ్లో ఏమి ఇచ్చిండు, ఇక్కడ 3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఓకేనా, ఇది ఈ విధంగా ఇచ్చిండు. సో ఇక్కడ ఎలా ఉంది అంటే, ఇది 3 ఉంది, ఇది 4 ఉంది. సో డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది a బై b ఏంటి
బై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? దీన్ని ఏఎం బై బిఎంగా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కడ ఫార్ములా వచ్చింది మనకు? ఏఎం బిఎం. ఓకే, ఈ విధంగా మనం రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని, సో ఇది ఫార్ములా. సో 3, సో -3 బై 4 - 3. ఓకే, మళ్ళీ ఇది కూడా మనకి ఏ విధంగా ఉంది అంటే ఇది ఏ టు ది పవర్ ఆఫ్ -nగా ఉంది చూడండి. ఓకే, సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ n. సో దీన్ని మనము ఏ విధంగా మార్చుకోవచ్చు చూడండి. సో 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 1/3 పవర్ ఆఫ్ 3. ఓకే, ఎక్స్పోనెంట్ 3. నెక్స్ట్ సేమ్ 4 - పవర్ ఆఫ్ 3ని కూడా బై 4 ఎక్స్పోనెంట్ 3. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 1/3 ఎక్స్పోనెంట్ 3 బై, ఓకే, నెక్స్ట్ సో 1/4 ఎక్స్పోనెంట్ 3. ఓకే కదా, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాయవచ్చు అంటే 1/3 3s అంటే 3 × 3 × 3. దీన్ని నేనేం చేస్తున్నా, దీన్ని నేను జస్ట్ వీటిని మనము జస్ట్ రెసిప్రోకల్గా మార్చుతున్నా. ఓకేనా, ఏ విధంగా? సో 4/3/1. సో 1/3 × 3 × 3 × 3. సో 4 × 4 × 4/1. 1కి 1 క్యాన్సిల్ చేసేస్తున్నాం కాబట్టి 4 4s are 16, 16 4s are 64 by 3 3s are 9, 9 3s are 27. ఇది మనకి దీని యొక్క ఆన్సర్. ఓకేనా, ఒక్కసారి చూడండి. రైట్, అండర్స్టూడ్నా? సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఇందులోనే 4.1లో సెకండ్ బిట్లో, ఓకే, ఆల్రెడీ మనం ఇది సమ్ చేసాం మనము. ఇప్పుడు ఇక్కడ థర్డ్ చూడండి, 4 ఎక్స్పోనెంట్ 4 మీన్స్ పవర్ ఆఫ్ 4 ఇంటూ 5/4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇచ్చిండు. ఓకే, సో దీన్ని మనం ఒకసారి చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇది ఎలా చేయాలి అంటే, ఓకే రైట్, 4 పవర్ ఆఫ్ 4 సో ఇంటూ ఇక్కడ ఏమిచ్చిండు 5/4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇది ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ m బై b టు ది పవర్ ఆఫ్ m. సో ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఇక్కడ చూడండి, a సపరేట్ b సపరేట్ మీన్స్ 5/4. సో ab హోల్ టు ది పవర్ ఆఫ్ m, దీని ఈజ్ కూడా ఇలాగా మనం రాసుకోవాలి. ఓకేనా, సో 4 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఇక్కడ 5/4/4 4. ఓకే, సో 4కి ఓకే దీనికి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మిగిలింది ఏంటి మనకు ఏ పవర్ ఆఫ్ 4. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక సమ్. నెక్స్ట్ ఇంకో సమ్ కూడా చూద్దాం. ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి దీన్ని కూడా చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం ఏమి చెప్పండి, ఇక్కడ
fourth problem, 5 minus power of 4 by 5 minus 6 into 5 power of 3. ఓకే, దీన్ని మనం ఒకసారి చేద్దాం. చూడండి, సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా మనము 5 minus 4 దీన్ని ఇలా మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, 5 minus 6 అంటే ఇది ఎలా ఉంది అంటే ఏ ఫార్ములాలో ఉన్నట్టు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్. సో 1 by ఎలా ఉంటుంది ఇది an. ఓకేనా? సో ఈ విధంగా ఉంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. సో ఇది ఇట్లా ఉంది, బై రూపం ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది ఇంటూ 5 ప్లస్కు వచ్చేస్తుంది, రైట్? సో యాజ్ ఇట్ ఈస్. నౌ ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n, ఫార్ములా am ప్లస్ n. ఓకే, సో 5 minus 4 plus 6 plus 3. సో 5 minus 4 plus 9. సో ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ 9 మైనస్ వాల్యూ 4. సో 9 minus 4 how much? 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనము ఈ బిట్ టోటల్గా మనం ఈ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 4.2 గురించి చూద్దాం.